నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. భగవద్గీతలోని శ్లోకాలని సులువుగా నేర్చుకుంటూ వాటి భావాలను క్లుప్తంగా తెలుసుకుందాం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఇప్పుడు మనం 1వ అధ్యాయం నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో 47 శ్లోకాలున్నాయి. శ్లోకాలు నేర్చుకునేటప్పుడు కొత్తలో కొంత కష్టంగా ఉంటుంది. మీరు 2-3 సార్లు వింటే సులువుగా నేర్చుకోవచ్చు. గురు శిష్య విధానంలో మీకు ఇప్పుడు నేర్పించటం జరుగుతుంది. గురువుగారు పాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ, శిష్యురాలు పాడుతున్నప్పుడు మీరు కూడా వాటిని పాడటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము ఒక్కసారే రిపీట్ చేయటం జరిగింది. మీరు 2-3 సార్లు వినండి. ఇంతకు ముందు వీడియోలో మనం 10 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. తరువాత 10 శ్లోకాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకవేళ ఇంతకు ముందు నేర్చుకున్న 10 శ్లోకాలు గనక మీరు చూడకపోయినట్టయితే మనకి కింద లింక్ ఇచ్చాము, డిస్క్రిప్షన్లో చూడండి. మీరు అక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు నేర్చుకున్న 10 శ్లోకాలు కూడా మీకు కనిపిస్తాయి. 10 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇప్పటి వరకు 11వ శ్లోకం నేర్చుకున్నాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇప్పుడు 11వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ స్థానాలు విడిచిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి అని భావం. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః ఎఫ్ సౌండ్ పలకాలి ఇక్కడ, విసర్గ. కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు 12వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగిస్తూ కురు వృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. ఇప్పుడు 13వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం.
వెంటనే కౌరవ వీరుల ధక్క మృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. 14వ శ్లోకం కొంచెం కష్టం అనిపిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. తతశ్వేతైర్హయైర్యుక్తే 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 మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తరువాత 14వ శ్లోకంలోని భావాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడు తెల్ల గుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్య శంఖాలు పూరించారు అని భావం. 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః భీమకర్మావృకోదరః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. 16వ శ్లోకం. అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ సుఘోషమణిపుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః శిఖండీ చ మహారథః धृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्चापराजितः कास्यश्च परमेश्वासः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च
सात्यकिश्चापराजितः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः 18వ శ్లోకం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ఎఫ్ సౌండ్ सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇప్పుడు 15, 16, 17 శ్లోకాల భావాలు తెలుసుకుందాం. ఇప్పుడు 15, 16, 17, 18 శ్లోకాల యొక్క భావాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పాంచజన్యంతో, అర్జునుడు దేవదత్తము, భీముడు పౌడ్రకము ఊదారు. ధర్మరాజు అనంత విజయము, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు పూరించారు. కాశీరాజు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్ని వైపులా ఊదారు. 19వ శ్లోకం సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శంఖధ్వనులు విని భూమి ఆకాశాలను దద్దరిల్ల చేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి. 20వ శ్లోకం అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. 21వ శ్లోకం హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున
उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता 20-21 శ్లోకాల భావాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురురాజా, అప్పుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి గాంధీవం ఎత్తినట్టి శ్రీకృష్ణుడితో, అచ్యుత, 2 సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. వచ్చే వీడియోలో మరొక 10 శ్లోకాలు నేర్చుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.